హాయ్ అండి. ఇదొచ్చేసి చిన్న పాపకి మెజర్‌మెంట్స్ షోల్డర్, ఆర్మ్ హోల్, నెక్, టోటల్ లెంత్, వెస్ట్. ఇప్పుడొచ్చేసి 8 ఇయర్స్ పాప మా పాపకి నేను మెజర్‌మెంట్స్ తీసుకుంటున్నాను చూడండి. షోల్డర్ వచ్చేసి షోల్డరు, ఆర్మ్ హోలు, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ 4 ½ బ్యాక్ నెక్ వచ్చేసి 2 ½ తీసుకుంటున్నాను. అలాగే ఇదొచ్చేసి మోకాల కింద వరకు ఉంటుంది. 33 లెంత్ అండి. ఒకవేళ ఇంకొంచెం ఎక్కువైనా పెట్టుకోవచ్చు, లేదా ఇంకొంచెం పైకైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది వచ్చేసి వేస్ట్ వచ్చేసి 24, అందులో 4 పార్ట్స్ చేశాను, 6. అలాగే ఖర్చు కూడా 2 ఇంచెస్ పెట్టానండి. నెక్ చూపించాను కదా, 4 ఇంచెస్ వచ్చేసి ఫ్రంట్ నెక్, 2 ఇంచెస్ 2½ ఇంచెస్ వచ్చేసి బ్యాక్ నెక్, ఆర్మ్ హోల్ వచ్చేసి 5 ఇంచెస్ వరకు తీసుకున్నాను లోతు. ఇక్కడ వేస్ట్ మొత్తం ఇది వచ్చేసి మొత్తం లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటుంది, కానీ లాంగ్ ఫ్రాక్ కాదు. అలాగే కొంచెం స్కర్ట్ టైప్లో ఉంటుంది. అంటే కొలత పెట్టకపోయినా ఇంచుమించుగా కట్ చేసేసాను, ఐడియా ఉంటుంది కాబట్టి. సో మీరైతే 2 ½ తీసుకోండి బ్యాక్. ఫ్రంట్ వచ్చేసి 4 ½. ఈ సైడ్స్ వచ్చేసి కొంచెం క్లాత్ తగ్గుతుందండి, దానికోసం నేను మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కట్ చేస్తాను. మన టాప్లు ఉంటాయి కదా అనార్కలి టైపు, అలాగే వన్ పీస్ కుర్తా టైప్ అండి ఇది. ఈ 4 పార్ట్స్ని లైనింగ్ మొత్తం అటాచ్ చేసేస్తున్నాను చూడండి. సేమ్ అలాగే పైప్ మెయిన్ క్లాత్ కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ క్లాత్. నేను వచ్చేసి దీనికి బకరం కానీ అలాంటివి ఏం వాడట్లేదండి. మన నెక్నే కొంచెం పై క్లాత్ చాలా గట్టిగా ఉంది, అందుకని చెప్పేసి దీన్నే ఫోల్డ్ చేసేస్తాను, రివర్స్ చేసేస్తాను, నెక్ దగ్గర స్టిక్ చేసేసి. ఇది కూడా నీట్గానే వచ్చిందండి. అంటే అన్నిటికీ నీట్గా రాదు, కొన్నిటికి మాత్రం వచ్చింది. మనకు ఐడియా ఉంటుంది ఈ క్లాత్ వచ్చింది, ఇది కొంచెం గట్టిగా ఉంది అనిపించినప్పుడు. కానీ పిల్లలకైతే ఏది అంత టైట్గా ఉండవు కాబట్టి నెక్ అంత పర్టికులర్గా కనిపించదండి. కానీ దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు ఈ క్లాత్కి ఓకేనా కాదా అని చెప్పేసి. కొన్ని డిజైనర్ నెక్కులకి వాటికి మాత్రం బకరం యాడ్ చేయాలి, క్లాత్స్ పల్చగా ఉన్న యాడ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి కింద ప్రిల్స్ లాగిద్దామని చెప్పేసి కింద ప్రిల్స్ లాగా స్టిక్ చేయడానికండి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎంత క్లాత్ ఉంటే అంత ఆ క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేస్తాను, అలా ప్రిల్స్ పెట్టేస్తాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి కూడా స్మాల్ ప్రిల్స్, కాకపోతే హ్యాండ్కి వచ్చేసి లైనింగ్ ఏం వేయట్లేదులేండి. మెయిన్ కాటన్ క్లాతే కానీ చాలా స్టిఫ్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి చెప్పాను కదా, ఓన్లీ హ్యాండ్స్ వచ్చేసి ఫోల్డ్ చేసేసి స్టిక్ చేసేస్తున్నాను హ్యాండ్కి. ఆ తర్వాత ప్రిల్స్ డైరెక్ట్గా టాప్కే పెట్టి స్టిక్ చేసేస్తాను. ఇప్పుడు వచ్చేసి చెప్పాను కదా, లైనింగ్కి ఎక్స్ట్రా ముక్కలు కట్ చేశాను కదా, అవి యాడ్ చేస్తున్నాను. అవి యాడ్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్కి స్టిక్ చేస్తానండి. ఇది వచ్చేసి ఉషా జానం మిషన్, ఇది కింద కూడా పెట్టుకొని స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కిందే కూర్చొని స్టిక్ చేస్తున్నాను. చూసారా, లైనింగ్కి అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ లైనింగ్ని తీసుకుని మెయిన్ క్లాత్ పైన పెట్టి ఓన్లీ నెక్ వరకు స్టిక్ చేస్తాను చూడండి. ఇదిగో నేను చూపించినట్టు నెక్ మాత్రమే స్టిక్ చేస్తాను. బట్ కాకపోతే ఈ మిషన్ని రఫ్ అండ్ టఫ్గా వాడడానికైతే యూజ్ ఉండదండి. ఓన్లీ ఇంట్లో మన వరకు 1, 2 కుట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. రఫ్ అండ్ టఫ్గా వాడాము అంటే మొత్తం లూజులు అయిపోతూ ఉంటాయి. ఇప్పుడైతే నెక్ అయితే అయిపోయింది. దీనికి కూడా టక్స్ పెడుతున్నాను, ఎందుకంటే ఏ నెక్ అయినా రివర్స్ అయినప్పుడు మంచి నీట్ ఫినిషింగ్ లాగా కనిపించాలి అంటే రివర్స్ చేయాల్సింది. ఇప్పుడు రివర్స్ చేసి ఒక స్టిచ్ వేస్తున్నానండి. స్టిచ్ వేస్తే ఇంకా నీట్గా ఉంటుంది.
ఆ తర్వాత సైడ్ కూడా జాయింట్ చేసేస్తాను. చూసారా, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇంకా సైడ్ కూడా కొంచెం అటాచ్ చేస్తాను. అది వేస్ట్ వరకు మాత్రమే అటాచ్ చేస్తానండి, మిగిలింది అటాచ్ చేయను. ఎందుకంటే మిగిలిన దాన్ని లైనింగ్కి లైనింగ్గా, మెయిన్ క్లాత్ సపరేట్గా స్టిచ్ చేసేస్తాను, అందుకని అటాచ్ చేయను. ఓన్లీ వేస్ట్ వరకు మాత్రమే అటాచ్ చేస్తాను. చూడండి, అదిగో చూడండి, అటాచ్ చేసేసి మీ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రెండు అటాచ్ చేశానండి. నేను ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ దగ్గర అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఒక స్టిచ్ అటు స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. ఇలా నెక్ తక్కువ ఉంది అనిపించినప్పుడు ఆర్మ్ హోల్ ఎక్కువ తీసుకోవాలండి. 5, 6 అలా తీసుకున్న ప్రాబ్లం ఉండదు, అప్పుడు ఈజీగా ఎక్కుతాయి. లేదు అంటే మాత్రం ఆర్మ్ హోల్ కరెక్ట్గా తీసుకున్నాము, ఆర్మ్ హోల్ లోతు తక్కువ తీసుకుంటే మాత్రం ఎక్కవు. సో ఈ రెండు అటాచ్ చేసేస్తున్నాను షోల్డరు. ఈ మిషన్ అయితే బయట కుట్ట ఉద్దేశం ఉంటే మాత్రం తీసుకోవద్దండి. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ దగ్గర ప్రిల్స్ లాగా పెడుతున్నాను. డైరెక్ట్గా షోల్డర్ ఆర్మ్ రౌండ్కి పెట్టేసి ఆర్మ్స్ అదే హ్యాండ్కి పెట్టేసి ఒకేసారి ప్రిల్స్ పెట్టేస్తున్నాను. చూడండి, అంటే సపరేట్గా ప్రిల్లు పెట్టి మళ్ళీ అటాచ్ చేయకుండా ఒకేసారి దీనికే పెట్టేస్తున్నాను. ఎక్స్ట్రా ఎంతవరకు క్లాత్ ఉంటే అంతవరకు ఉంచేసి మిగిలింది కట్ చేసేస్తాను. చూసారా, హ్యాండ్స్ మళ్ళీ సెకండ్ స్టిచ్ వేస్తున్నానండి ఒకేసారి. చూసారా, సేమ్ అటువైపు కూడా అలాగే స్టిచ్ చేసేస్తానండి. అది చూపించట్లేదు అంటే ఇంక అన్నీ అవసరం లేదు కదా, సేమ్ అంతే కదా అని చెప్పేసి అటువైపు కూడా స్టిచ్ చేసేస్తున్నాను. రెండు వైపులా అయిపోయిందండి. అయిపోయింది. ఇప్పుడు అటు ఇటు సైడ్ జాయింట్ చేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి లైనింగ్కి లైనింగ్ సపరేట్, వేస్ట్ వరకే అని చెప్పాను కదా, కలిపి కుడతానని చెప్పాను. మిగతాది లైనింగ్కి లైనింగ్ సపరేటు, మెయిన్ క్లాత్ సపరేటు స్టిక్ చేస్తున్నానండి. చూసారా, మొత్తం అయిపోయింది. ఇప్పుడు నేను కింద ప్రిల్స్ పెడతానని చెప్పాను కదా, కింద వచ్చేసి ప్రిల్స్ కూడా అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఇది కూడా డైరెక్ట్గా క్లాత్ పైన పెట్టి ఎంతవరకు వస్తే అంతవరకు అడ్జస్ట్ చేస్తానండి. ఒకవేళ మన దగ్గర క్లాత్ తక్కువ ఉంది అనిపిస్తే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రిల్స్ పెట్టండి. దానికంటూ అంత పర్టికులర్ మెజర్మెంట్స్ ఏమి ఉండవు. చూసారా, ఇదిగో కింద కూడా ప్రిల్స్ పెట్టాను. ఫైనల్గా డ్రెస్ చూడండి, హ్యాండ్స్కి ప్రిల్స్ అండ్ బాటమ్ దగ్గర కూడా ప్రిల్స్ పెట్టాను. కొంచెం వెస్ట్రన్ వేర్ టైప్లో ఉంటుంది. ఫ్రాక్ మాత్రం చాలా బాగుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.